నిద్రపోతున్న భర్త పైన పొయ్యి మీద నుంచి అప్పుడే దించిన వేడి నూనె పోసేసింది ఓ భార్య. కాలిన గాయాలతో 4 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ భర్త సోమవారం రాత్రి మరణించాడు. ఈ దారుణ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. గద్వాల సిఐ టంగుటూరు శ్రీను వెల్లడించిన వివరాల ప్రకారం మల్దక్కల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్ కి పద్మతో 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు 3 సంతానం. అయితే 4 ఏళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వీరి సంసారాన్ని సరిదిద్దేందుకు పెద్దలు కూడా ప్రయత్నించారు. పంచాయతీలు జరిగాయి. అయినప్పటికీ వీళ్ల మధ్య సఖ్యత కుదరలేదు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ రాత్రి కూడా వెంకటేష్ పద్మ గొడవ పడ్డారు. పద్మ పైన వెంకటేష్ చేయి చేసుకున్నాడు. ఆ రాత్రి సమయంలోనే ఊర్లో సర్పంచ్ దగ్గరికి వెళ్లారు. రేపు ఉదయం మాట్లాడుకుందాంలే అని సర్పంచ్ సర్ది చెప్పి పంపించేశారు. అయితే మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో భార్య పద్మ ఇంట్లో ఉన్న వంట నూనెను బాగా మరిగించి నిద్రపోతున్న భర్త మొహం పైన పోసేసింది. మంట బాధ తట్టుకోలేక వెంకటేష్ బయటికి పరుగులు తీశాడు. గట్టిగా అరవటంతో వెంకటేష్ సోదరుడు వీరన్న పరుగున వచ్చి ఊర్లో పెద్ద మనిషితో మాట్లాడి గద్వాల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంకటేష్ ని కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి వెంకటేష్ మరణించాడు. వెంకటేష్ భార్య పద్మను ఈ నెల 12వ తేదీన అరెస్ట్ చేసిన గద్వాల పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మల్లగల్ మండలం మల్లెందొడ్డి గ్రామం గద్వాల జిల్లాలో భార్యాభర్తలు ఉండే పద్మమ్మ అండ్ వెంకటేష్ అని ఇద్దరు. వాళ్ళకి ఒక 8 years బ్యాక్ ఇద్దరికి పెళ్ళయింది. వాళ్ళకి 3 పిల్లలు ఉండి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లడు ఉన్నాడు. వాళ్ళు సంసారం విషయంలో లాస్ట్ ఒక 4 years నుంచి గొడవ పడుతున్నాయి. మొన్న 10వ తారీఖు కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య నైట్ గొడవ అయింది. 10వ తారీఖు గొడవ అయిన విషయంలో కూడా ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి గొడవ అయినట్టు పొద్దున్నే మాట్లాడదాం పోమని చెప్పి పంపించేసిన ఆయన. ఇద్దరు వచ్చి భార్యాభర్తలు ఒకటే రూమ్ ఉంది, ఆ రూమ్లో పడుకున్నారు. ఆ విషయాన్ని నైట్ వీడు నన్ను కొట్టిండు అనే విషయాన్ని, భర్త నన్ను కొట్టిండు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని భార్య తెల్లవారుదామని 5 గంటలకు వెళ్ళేసి నిద్రలేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయిల్ డబ్బా ఉంది, ఒక 5 లీటర్స్ది. దాంట్లో ఒక నియర్లీ ఒక 1.5 లీటర్ ఆయిల్ని కళాయిలో పోసి బాగా వేడి చేసింది. బాగా వేడి అయిన తర్వాత భర్త పడుకునే ఉన్నాడు, ఇంకా లేవలేదు. ఆ భర్త పక్కనే ఒక చిన్న పాప పడుకుని ఉండే. ఆ పాపను తీసి పక్కకు పడుకోబెట్టేసి ఆ వేడి నూనెని భర్తని జస్ట్ చెద్దర కప్పుకుని పడుకున్న భర్తని చెద్దర తీసి డైరెక్ట్ మొహానికి పోయడం జరిగింది. దీనివల్ల ఈ ఫ్రంట్ పార్ట్ ప్లస్ ఫేస్ మొత్తము ఆయిల్ పడ్డ ఇంజరీస్ కావడం జరిగింది. ఇమీడియట్లీ అతను లేచి ఇంట్లో బయటకు పరిగెత్తి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు కూడా ఉండే, వీరన్న అని. అతను ఇమీడియట్లీ అక్కడ లోకల్లో పెద్ద మనిషి కారు మాట్లాడుకొని ఏరియా హాస్పిటల్ గద్వాలకు తీసుకురావడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్లో అక్కడ కూడా అతను ఇట్లా నా భార్య నేను పడుకుని ఉన్నాగానే పోసిందని చెప్పినట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనుకున్న గాయాల తీవ్రత దృష్ట్యా అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. అతని స్టేట్మెంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసినాక అతన్ని ట్రీట్మెంట్లో ఉంచడం జరిగింది. తిరిగి ఆ భార్యని మేము అదుపులో తీసుకొని ఆమెని 12th రోజు సెక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆమెని కోర్టుకు పంపించడం జరిగింది. కోర్టు నుంచి ఆమె ప్రస్తుతం జైల్లో ఉంది. ట్రీట్మెంట్ తీసుకున్న ఆమె భర్త వెంకటేష్ నిన్న సాయంత్రం కాలిన గాయాలతోటి మరణించడం జరిగింది. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు కారణంగా భార్య ఈ విధంగా అతన్ని వేడి ఆయిల్ భర్త మీద పోసి చంపడం జరిగింది. ఈ విషయం మీద సెక్షన్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆమె మీద 302 కేసు సెక్షన్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఆమెని ఫర్దర్ యాక్షన్ కోర్టుకి నివేదించడం జరుగుతుంది.